ఓకేనా? అందరికీ నమస్కారం. ఈరోజు క్యారెక్టర్ లెస్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. క్యారెక్టర్ లెస్ అంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడు, తిన్న ఇంటికి కన్నం వేసేవాడు, తల్లి పాలు తాగి తల్లి రమ్మునే గుద్దేవాడు, అలాగే ప్రజల్ని మోసం చేసేవాడు, అబద్ధాలు ఆడేవాడు, డబ్బులు ఎగగొట్టేవాడు, ఇలా రకరకాల ఉన్నవాడిని క్యారెక్టర్ లెస్ అంటారు. అవన్నీ కలబోసినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి కేశినేని నాని. కేశినేని నాని గురించి చెప్పే ముందు ఒక్క విషయం చెప్పాలి. వాడంతా మోసగాడంటే 2 సార్లు ఎంపీని చేసినటువంటి చంద్రబాబు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ బాబు మీద నిందలేయడమే కాకుండా కార్పొరేషన్ ఎన్నికల టైంలో అతని మీద వాడినటువంటి భాష నాది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చాడని ఒక పచ్చి అబద్ధం ఆడాడు ఈ మోసగాడు. ఇతని పేరు జయదేవ్, ఇతని పేరు పవిత్రమ్మ. వీళ్ళిద్దరూ నా కూతురు పిల్లలు. ఈమె భూమికా లక్ష్మి నా కొడుకు కూతురు. వీళ్ళ ముగ్గురి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, వీళ్ళ ముగ్గురి మీద, నా కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు నాతో ఎప్పుడూ కూడా కేశినేని నాని మీద మాట్లాడమని ఎప్పుడూ చెప్పలేదు, చెప్పడు కూడా. ఇంకా ఒక విషయం, ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఫామ్ హౌస్లో నేను కలిసినప్పుడు మీరు చాలా తప్పు చేశారని నన్ను మందలించాడు చంద్రబాబు గారు. వీళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఇది నిజం. నీకు దమ్ముంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడిచ్చాడని నీ కూతుర్ని అమ్మవారి గుడి గాడికి తీసుకొచ్చి ప్రమాణం చేస్తావా? నేను ముగ్గురిని, నా కుటుంబ సభ్యుల్ని గుడి మీద తీసుకొచ్చి, ఎందుకంటే మేము అమ్మవారి పాదాల దగ్గర బతుకుతాం, అమ్మవారి గుడి మీద మేము వ్యాపారం చేసాం, ప్రతి ఒక్కరికి తెలుసు, మేము ప్రమాణం చేసి చెప్తున్నాం. నీ రాజకీయ మనుగడ కోసం నువ్వు జగన్మోహన్ రెడ్డి కాలు పట్టుకొని లోపలికి వెళ్ళి చంద్రబాబు గారి మీద, లోకేష్ బాబు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నాతో చంద్రబాబు గారు మాట్లాడిచ్చాడని అబద్ధం ఆడతావా? నా వెనకాతల ఫోటో చూడండి ఒక్కసారి మేము పొద్దున్న లేస్తే చంద్రబాబు గారిని దేవుళ్ళ కొలుస్తాం మేము, నేను కానీ మా ఫ్యామిలీ కానీ. మీ అందరికీ తెలుసు ఇది నా ఇల్లు, కింద ఆఫీసు. ఇవాళ ఇంట్లో ఎందుకు పెట్టామంటే ఈ ప్రెస్ మీట్ నైతిక విలువల గురించి మాట్లాడడానికి. నేను ఒక బీసీని, నాకు ఎమ్మెల్సీ ఇచ్చాడు చంద్రబాబు గారు, నాకు అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దైవంతో సమానం. నీకు 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిస్తే ఏంటి, నువ్వేదో పెద్ద లావుగా ఉన్నావు, బండగా ఉన్నాను కాబట్టికే నువ్వు రెండోసారి గెలిచాను అనుకుంటున్నావా? జయదేవ్ గెలిచాడుగా, జయదేవ్ మాట్లాడితే రామ్మోహన్ నాయుడు గెలిచాడుగా, రామ్మోహన్ నాయుడు మాట్లాడవే నీకొక్కడికే ఒళ్ళు బలిసి ఆ రోజు బట్టి గెలిచిన మరుక్షణం నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద, మా మీద అనేక రకాల మాటలు మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చున్నాం. ఎందుకో తెలుసా? చంద్రబాబు గారికి నేను మాట ఇచ్చా, చంద్రబాబు గారు నా వల్ల పార్టీ ఇబ్బంది పడదు, నా వల్ల నేను స్టేట్మెంట్ లేను, ఆ రోజు కార్పొరేషన్ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదు అని మీడియా ముందు కూడా అనేక సార్లు నేను చెప్పా, చంద్రబాబు గారికి కూడా చెప్పా. ఇవాళ నేను మాట్లాడింది చంద్రబాబు గారి మీద అపవాదేస్తావా? బుద్ధ వెంకంతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చాడా? నువ్వేంటి, చంద్రబాబు గారి స్థాయి ఏంటి? చంద్రబాబు గారు నీ మీద మాట్లాడించాలని నిన్ను తన్నించాలంటే 5 నిమిషాలు నీతో మాట్లాడించాలా? చంద్రబాబు గారు బుద్ధ వెంకన్నా నువ్వు మాట్లాడయ్యా అని ఫోన్ చేసి నాకు చెప్తాడా చంద్రబాబు గారు? నువ్వు విజయసాయి రెడ్డి, నువ్వు ఎప్పటి నుంచి ఉన్నాయి నీ లింకులు? ట్విట్టర్ అకౌంట్ వెంకన్న దగ్గర లేదు, వెంకన్న పెట్టడం మీ మీద అని నువ్వు ఎన్నిసార్లు విజయసాయి రెడ్డికి చెప్పలా? విజయసాయి రెడ్డి ఎంతమందికి చెప్పలేదు కేసీఆర్ నాని చెప్పాడని? నేనే పెడతా. నాకు పెట్టడం రాకపోతే నా పిఏలు ఉండరా?
నీ ట్విట్టర్ నువ్వే పెడతావా? నీ పిఏతోనేగా పెట్టిస్తావు. అలాగే నా పిఏతో నేను పెట్టిస్తాను. నువ్వు వైసీపీ కోవర్టువి. ఇప్పుడు నువ్వు క్లియర్గా అర్థమైపోయింది. నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తా 2 లక్షల మెజార్టీతో గెలుస్తాను అన్న వ్యక్తివి నువ్వు ఎందుకు వెళ్ళావు? జగన్మోహన్ రెడ్డి కాలు ఎందుకు పట్టుకున్నావు? మాట వస్తే అందరి ముందు చంద్రబాబు గారు కాలు పట్టుకుంటాడు బుద్ధాయంకనా అని చెప్తా. ఓకే, నాకు దేవుడు అయినా ఆయన కాలుకు నమస్కారం చేస్తే నాకు పై నుంచి కింద వరకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు లోపల ప్రతిరోజు చంద్రబాబు గారికి కాలు ముక్తావుగా. లోపలికి వెళ్ళి ఎవరు చూడకుండా కాలు ముక్కుతాడు ఈ కేసీఆర్ నాని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాలు మొక్కి తర్వాత కండవ వేసి తర్వాత బొగ ఇచ్చాడు. లోకేష్ బాబు పక్కన అన్ని యంత్రాంగాలు ఉపయోగపడితే అన్ని ఇచ్చేస్తే లోకేష్ బాబు ఓడిపోయాడంట. ఇతనికి డబ్బులు ఇవ్వకుండా ఇతని ఆస్తులు ఖర్చు పెట్టాడంట. నువ్వు అప్పులు ఉన్న వాళ్ళకి ముందు అప్పులు ఇచ్చే. ఇదిగో తమ చట్ట అప్పుడే అయిపోలేదు కదా. క్యారెక్టర్లెస్ ఫెలో కేసినేని నాని నీ చెట్ట. ఎందుకంటే నిన్నటి వరకు పార్టీలో ఉండి ఏదో వాగుతున్నావు కాబట్టి మా బాస్కి ఇచ్చిన మాట గురించి మేము మాట్లాడాలా. నీ చెట్ట ఇదిగో ఇక్కడ ఉంది. నువ్వేంటో అనుకుంటున్నావు. ఎక్కడి నుంచి ఉంది నీ సినిమా? ఎక్కడి నుంచి ఉంది సినిమా? అంటే అన్నదమ్ముల మధ్య చంద్రబాబు నాయుడు గారు గొడవలు పెడతాడా? కేసీనేని చిన్నీకి కేసీనేని నానికి 1999 నుంచి గొడవలు ఉన్నాయి. ఇది ఆటోనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యి ఉన్నాయి. ఆ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు చూపించమంటావా లేదా నువ్వు చెప్తావా ఉన్నాయని? నువ్వు గొడవ పడి అన్నదమ్ములు అన్నాక ప్రతి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. అసలు నీకు బుద్ధున్నవాడు అయితే వదిన్ని తల్లిలా చూస్తారు. అన్నదమ్ములకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా వదిన్ని తల్లిలా చూస్తారు, మరదల్ని కూతురులా చూస్తారు. కేసీనేని చిన్ని భార్య నీ సొంత మరదలు ఏదో ఈయన కారు పాసు ఆమె పెట్టుకుందంట. దాని మీద సెక్షన్లతో సహా కేసు పెట్టాడు. ఆ చంద్రబాబు గారు పెట్టమన్నాడా? చెప్పు, ఇప్పుడు చెప్పు. చంద్రబాబు గారు పెట్టమన్నారని చెప్తావు. నువ్వు అబద్ధాలు ఆడుతావు. ఇప్పుడు దానికి కూడా నువ్వు రెడీ అయిపోతావు. చంద్రబాబు గారు పెట్టమన్నారు అని చెప్తావు. నువ్వు చెప్పు. ఆ మీద కేసీనేని చిన్ని గారి భార్య జానకి గారి మీద చంద్రబాబు గారు పెట్టమన్నారా? నువ్వు పెట్టావా? ఎవరన్నా సొంత మరదలంటే కూతురుతో సమానం కదా. తల్లి వదిలేమో తల్లితో సమానం, మరదలేమో కూతురుతో సమానం. నువ్వు ఒక శాడిస్ట్వి. ఎదురోడు చక్కగా ఉండే చూడలేనటువంటి మనిషివి. నువ్వు నీ బలం మీద నువ్వు గెలిచావా? రేపు గెలుస్తావా? నువ్వు రేపు గెలుస్తావా? పందేలు అంటే జోదం అనేది తప్పు. ఓకే, ఒక ఆట ఆడదాం. నువ్వు గెలిస్తే మా బుద్ధాభవన్ నీకు ఇచ్చేస్తా. తెలుగుదేశం పార్టీ గెలిస్తే నీ కేసీఆర్ భవన్ నాకు ఇస్తావా? ఊరికి చిన్న ఆట. మీ జగన్మోహన్ రెడ్డి ఆడదాం ఆంధ్ర అన్నాడు కదా, ఆ ఆడదాం ఆంధ్రాలో ఇదొక ఆట. ఆడతావా నువ్వు? లోకేష్ బాబు పాదయాత్ర గురించి మాట్లాడతావా? ఎమ్మెల్యే కాదు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులైనా ప్రజాసేవ చేయాలి. సామాన్యుడి ప్రజాసేవ చేయడానికి కుదరదా? సామాన్య మానవుడు ప్రజాసేవ చేయడానికి కుదరదా? సామాన్య మానవుడు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి అదే వాళ్ళు సోషల్ మీడియాలో ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద, శాసనసభ్యుల మీద సామాన్యులు మాట్లాడుతున్నారా, పదవిలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారా? నువ్వు ఉన్నావు, దున్నపోతులాగా ఉన్నావు. నువ్వు ఒక్కరోజైనా కొడాలని మీద మాట్లాడావా? వంశీ మీద మాట్లాడావా? ఇవన్నీ ఈ ఎన్టీఆర్ నియోజకవర్గంలో దోసుకుంటున్నటువంటి ఎమ్మెల్యేల మీద మాట్లాడావా? మాట్లాడకపోగా ఇవాళ నీ వెనకాతల వాళ్ళని తీసుకుని వెళ్ళావు. నువ్వు నిజాయితీ పరుడివి, విజయవాడకి కాపలాపరుడివి. అసలు నువ్వేం దోచుకుంటావో, నువ్వేం ఆక్రమించుకుంటావో, ఆ పక్క స్థలం, ఆ కాపులది పక్క స్థలం దోచుకోబోతేనాక చంద్రబాబు గారు ఆపింది. ఆ పక్కన పాపం నాగయ్య కమ్మ వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన చాలా పేదవాడు. ఆ ఉన్న ఆస్తిని
పైన వేసుకుంటుంటేనే కదా ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేలతో చెప్పి ఆపింది. ఒక పక్క కాపులతో గొడవ, మరో పక్క కమ్మవారితో గొడవ, చంద్రబాబు నాయుడు గారికి లాయల్గా ఉన్నానని బీసీలతో గొడవ. ఏంట్రా అంటావు మొన్న బీసీలు పేద బీసీలని చేస్తావా అంటే బీసీలు కారులో తిరగకూడదా? బీసీలు మంచి బట్టలు వేయకూడదా? బీసీలు మంచి ఇంట్లో ఉండకూడదా? అంటే బీసీలు ఇది చేస్తే అక్రమార్జన, నీది సక్రమార్జన. నువ్వు నిజాయితీ పరుడువో నేను నిజాయితీ పరుడువో తెలుసుకుందామా? నీకు దమ్ముందా? చర్చకు వస్తావా? ఎదురు బదులు చర్చకు వస్తావా? నేను చెప్తున్నా, నేను 91లో దుర్గ గుడి మీద 1,15,00,000 నెలకి రెంట్ కట్టా. నెలకి 1,15,000 రెంట్ కట్టా. నేను కోటి కాదు 1,15,000 రెంట్ కట్టా. ఆ రోజు 1,15,000 అంటే కోట్ల కింద లెక్క. నీలాగా అప్పు లెక్కొట్టలేదే. కాల్ పని అంటావు, ఎవరిని అంటున్నావు? సరే ఓకే, అది 2 ఎపిసోడ్లోకి వెళ్దాం. ఎందుకంటే ఎవడు నిజాయితీలు ఎవడు ఏంటో అవాళ్ళు తెలుద్దాం. చంద్రబాబు గారు మోసగాడా? నీలాంటి వాడికి టిక్కెట్ తెచ్చి నందుకు మోసగాడు చంద్రబాబు గారు. ఆల్రెడీ 2 సార్లు గుడివాడు నాన్నగారికి టికెట్ ఇచ్చాడు, వాడిదే కొత్తాడు. వంశీకి 3 సార్లు ఇచ్చాడు, వాడేదే కొత్తాడు. నీకు 2 సార్లు టికెట్ ఇచ్చారు, అదే కొత్త. మీ అందరికీ అసలుకి సిగ్గు అనేది ఉందా? సిగ్గు అనేది ఉందా? ఏంటి 60% ఖాళీ చేస్తావు ఇంటీరియర్ జిల్లాలో. నీ కేసినేని భవనంలో ఇవాళ ఎవరెవరు పనిచేస్తున్నారో ఒక లిస్టు వదులు, అందరూ 60% ఖాళీ చేస్తా. ఇది పనిచేసేవాళ్ళని. కార్యకర్తల ఇంటికి కూడా పీకలేవు నువ్వు. కార్యకర్తల ఇంటికి కూడా కదల్చలేవు నువ్వు. ఇది తెలుగుదేశం పార్టీ. నువ్వన్నా నేనున్నా ఇంకోడున్నా తెలుగుదేశం జెండా భుజాన ఉన్నంత వరకే మనకు విలువ. ఆ తెలుగుదేశం జెండా పక్కన పడేస్తే నీకు విలువ ఉండదు. ఒకవేళ రేపు ఎప్పుడైనా నేను పడేసినా నాకు విలువ ఉండదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే చంద్రబాబు గారు ఈ పార్టీని బతికించారు. చంద్రబాబు గారి లెగసీతో ఇవాళ మనందరూ నడుస్తున్నాం. చంద్రబాబు గారిని ఎప్పుడైతే మోసగాడన్నావో ఆ క్షరం నుంచి నువ్వు అయిపోయావు. ఇప్పుడు మాట్లాడు నువ్వు ఎంత ఇదివో. ఇక రోజు మాట్లాడుకుందాం. లేదు ఏదైనా సెంటర్ చూసి కొట్టుకుందామా లాభకుంటావుగా. నువ్వు 6 ఓడిపోయి నేను గెలిచాను. ఎవడు గెలిచాడు? చంద్రబాబు నాయుడు గారు. సింబల్ సైకిల్ సింబల్, అది సైకిల్ సింబల్ మీద గెలిచావు. ఫ్లైఓవర్ ఏంటి? ఫ్లైఓవర్ నువ్వు తీసుకొచ్చావా? ఫ్లైఓవర్ గురించి ఉద్యమం చేసింది నేను. ఫ్లైఓవర్ తీసుకొచ్చింది చంద్రబాబు గారు. విజయవాడను అభివృద్ధి చేసింది చంద్రబాబు గారు. నువ్వు చేసావా? ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? మీ అమ్మాయిని మేరుగా పోటీ చేయమన్నాడా చంద్రబాబు గారు? గద్దె రామ్మోహన్ గారు సాక్షి. మీరు వెళ్ళి గద్దె రామ్మోహన్ గారిని అడగండి. ప్రెస్ చంద్రబాబు గారు చెప్పకుండా అతను అనౌన్స్ చేసుకున్నాడు మేయర్ క్యాండిడేట్ని. అవల పార్టీ ఇబ్బందుల్లో ఉంది. అసలే మెంటల్ గాడు. వాళ్ళ అమ్మాయిని కాదంటే మళ్ళీ గోల్ చేస్తాడని అసలు అక్కడి నుంచి పెట్టాడు తంట. చంద్రబాబు గారు ఆ రోజే కల్లేరు చేసి సస్పెండ్ చేసుకుంటే అసలు ఇంతవరకు వచ్చేది కాదు ఈ కథ అంతా. ఒక ప్రాంతీయ పార్టీలో ఒక పార్లమెంట్ మెంబర్ అయ్యింది 2 సార్లు. నువ్వు చంద్రబాబు గారిని ఎంత ఇబ్బంది పెట్టావు? చంద్రబాబు గారి దగ్గరికి టికెట్ అడగడానికి మనం వెళ్ళాలా, ఆయన ఇస్తాడా? అడగడానికి మనం వెళ్ళాలి కదా. ఆయన కార్యక్రమాల కంటే ఈయన పిలవలేదంట. చంద్రబాబు గారు కార్యక్రమాలకు మనల్ని పిలుస్తాడా? చంద్రబాబు గారికి లక్షలాది మంది జనం చంద్రబాబు గారు పిలుస్తారా? చంద్రబాబు గారిని చూడడానికి వెళ్తాడు. చంద్రబాబు గారి కార్యక్రమంలో పాల్గొనడం మన అదృష్టంగా భావించాలి, మనం వెళ్ళాలి. చంద్రబాబు గారు ఈయనకు పిలవాలంట. చంద్రబాబు గారు ఈయనకు నీ ప్రోటోకాల్ ఎవడిచ్చాడు? నీకు ప్రోటోకాల్ అనే హక్కు ఎవడిచ్చాడు? చంద్రబాబు గారు ఇవ్వబట్టేగా, బీఫార్ ఇవ్వబట్టేగా నీ కేసీఆర్ నాని నువ్వు లారీ బస్సులో తుడుచుకుంటేవాడు నీకు ప్రోటోకాల్ ఇచ్చింది. నువ్వు మాట్లాడతావేంటి? ఇవాళ జగన్ నీకు దేవుడైపోయాడా? వారం రోజుల ముందే మళ్ళీ టికెట్ ఇస్తుంది అనుకొని
జగన్మోహన్ రెడ్డి మటాష్ అయిపోయాడు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అన్నావుగా. వారం రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుతున్నాడా? 40 సీట్లు తెలుగుదేశం జనసేనకు రావా? చిరంజీవి గారు నీకు రాజకీయ జన్మనిస్తే ప్రజారాజ్యాన్ని కూల్చడానికి కూల్చేశావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు పునర్జన్మిస్తే తెలుగుదేశం పార్టీని కూల్చడానికి చూస్తావు. నువ్వు అన్నం పెట్టిన చేతిని కొరకాలని చూస్తావు, తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే దానికి చూస్తావు తప్ప శత్రువుల మీద నీ యుద్ధం ఇప్పుడు చేయవు. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి కొడాలి నాని వంశీ నీ మాట్లాడుతుంటే ఏ రోజైనా వాళ్ళు మాట్లాడావా? ఏ రోజైనా నువ్వు మాట్లాడి పార్టీ గురించి మాట్లాడావా? పార్టీని వెనకేసుకొచ్చావా? చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చావా? నీ స్నేహం ఎంతసేపు విజయసాయిరెడ్డి, అలాగే నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రెడ్డి, ఇక్కడికి వచ్చేసరికి అల్లంపల్లి సీను, అక్కడికి వెళ్ళేసరికి మల్లాది విష్ణు, ఇంకోసారికి వెళ్ళేసరికి అవినాష్. నీ స్నేహం అంతా వైసీపీ వాళ్ళతోనే. నువ్వు కోవట్టువి నువ్వు. ఇవాళ అర్థమైపోయింది కానీ నీ కారు ఎవరు తోలుతున్నారు, నీ కార్లో ఎవరు కూర్చున్నారో. నువ్వు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఒంటరికి వెళ్ళావా? నువ్వు వెళ్ళలేదు కదా. నువ్వు కోవట్టు అయ్యింది, నువ్వు వెళ్ళావు. నాని అసలు ఈ నాని పేర్లతోనే మాకు ఇబ్బంది ఉందా? ఓ పక్క కొడాలి నాని, ఇంకో పక్క కేసినేని నాని. మొన్నటి వరకు కొడాలి నాని పేరు ఆచితూచి మాట్లాడేవాడిని, ఎందుకంటే ఎక్కడ కేసినేని నాని వచ్చేస్తుందా అని. ఇవాళ నుంచి ఫ్రీ అయిపోయా. కొడాలి నాని, కేసినేని నాని ఈ ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే. అరే మీరు ఏం పీకుతారు అసలు చెప్పండి. మీరు విజయవాడలో నువ్వేం పీకుతావు? నువ్వు మొన్న నన్ను బీసీగా, అంటే చిన్న కులాలు బీసీలుగా ఉండకూడదా? చెప్పండి ముందు నువ్వు చెప్పు. బీసీలను కించపరచలేదా నువ్వు? చూస్తా. ఆట మొదలైంది, ఆట ఫస్ట్ ఇప్పుడే మొదలైంది. రీల్ వేశారు, ఇంకా పేర్లు పడలా. కొద్దిగా స్టోరీ నడిచింది. పేర్లు పడితే ఫస్ట్ హాఫ్ నడుస్తుంది, విశ్రాంతి వేస్తారు, తర్వాత మళ్ళీ స్టోరీ మొదలైద్ది, ఇంటర్వ్యూలు అయిద్ది, బయటికి వెళ్ళొస్తారు, మళ్ళీ మొదలైద్ది, లాస్ట్కి ద ఎండ్ అని పడిద్ది. అంటే శుభం అంటేనేమో వేరుగా ఉంటుంది, ద ఎండ్ అని పడిద్ది. చూడదు సినిమాలో నీలాంటాడు మటాష్ అయిపోయినప్పుడు ద ఎండ్ అంటే సినిమా ఇంతటితో క్లోజ్. ఏమంటే ద ఎండ్ అంటే ఓడిపోతాడు కదా, అలా పోటీ చేస్తానన్నాడు, ఓడిపోతాడు కదా, ద ఎండ్. 40 వారం రోజుల ముందు ఇదే కేసినేని నాని, క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తి కేసినేని నాని ఏం మాట్లాడాడో వారం రోజుల క్రితం తీయండి. జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు అన్నాడు, ఇవాళ మళ్ళీ 40 సీట్లు రావంటున్నాడు. అది కోవట్టు. కోవట్టు నీకేంటంటే ఒకటి ఉందమ్మా, ఫ్యాక్షన్లో కూడా. అంటే మీకు చెప్తున్నానండి, అంటే ఇది ఫ్యాక్షన్ కాదు. ఫ్యాక్షన్లో 10 మందిని చంపుతాడు ఒక ఫ్యాక్షనిస్ట్, 11వ వాడి చేతిలో అయిపోతాడు. ఫ్యాక్షనిస్ట్ అనేవాడు ఎప్పటికన్నా అయిపోతాడు. అలాగే ఈ కేసినేని నాని అనేవాడికి నోటు దోల, ఎవరిని పడితే ఆయన తిడతాడు. చివరిగా అప్పుడు చంద్రబాబు గారిని మోసగాడు అన్నాడు, అయిపోయాడు ఇక మటాష్. అంటే రాజకీయ సమాధి. అంటే ఇది ఫ్యాక్షన్ కాదు కదా, నోటు దోల. ఆ నోటు దోలను వదిలిస్తాం, ద ఎండ్. బాబు కేసినేని నాని, ఇక రేపటి నుంచి నీ ఆట ఇవాళ మొదలైందయ్యా. ఇక పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ రేపు పెట్టు. రేపు పెడితే మళ్ళీ చూడు నీ చిట్టా. ఇది నిజంగా నీ చిట్టా ఉంది. అరే నేను అందుకే ఆట మొదలైంది తమ్ముడు, అంత ఒకేసారి చెప్పేశాను అనుకో, ఎలాగా కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఏమంటే చంద్రబాబు గారు దేవుళ్ళు అండి, మనిషి అండి. ఆయన ఎప్పుడు కూడా శత్రువును కూడా తిట్టమని చెప్పడండి. చంద్రబాబు నాయుడు గారే కానీ తిట్టమంటే ఇంకా మేము బూతులు తిట్టగలమండి, ఓపెన్గా చెప్తున్నాం. చంద్రబాబు నేను ఇది మీరు రికార్డ్ చేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే వాడు కేసీఆర్ నాని ఇలాంటి వాడు, కొడాలి నాని ఇలాంటి వాళ్ళు పార్టీలో చూశాక మాలాంటి వాళ్ళని కూడా నమ్మడానికి కొద్దిగా సంకోచిస్తారు. ఎందుకంటే వీడు కూడా ఏదైనా మేము ప్రాణం పోయినా అలా మాట్లాడరు, ఎందుకనే రికార్డ్ చేసుకోమంటున్నాం.
చంద్రబాబు గారు ఎప్పుడు అలా పెట్టమని చెప్పరు, అలా తిట్టమని చెప్పరు. నేను చూసా, టీవీలో చూసా, ఆయన ప్రెస్ మీట్ చూశాను. అతను ప్రెస్ మీట్ ప్రెస్టేషన్లో ఏదో పోయినట్టు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టాడని ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది ఇప్పుడు ఆట మొదలైంది. ఇక నీకు దమ్ముంటే నువ్వు రోజుకి అని మాట్లాడుతుంటావు కదా, ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడు పార్టీ మీద మాట్లాడు. 60% ఖాళీ అవుతారు తెలుగుదేశం. నువ్వు వైఎస్ఆర్, నువ్వు దమ్మున్నవాడు అయితే వైఎస్ఆర్సీపీగా పోటీ చెయ్యి, నువ్వు గెలవు. ఇది పందెం కాదు, ఆట. ఆడదాం ఆంధ్ర అన్నాడు కాబట్టి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బుద్ధా భవన్ ఇస్తా, నువ్వు గెలిస్తే. నేను గెలిస్తే చేసిన భవన్ ఇచ్చే. ఈ ఛాలెంజ్కి రెడీయా? సీట్ అడగట్లేదు, నేను నా విజయవాడ అభివృద్ధి ముఖ్యమని అంటున్నాడు. ఓ అసలు విజయవాడ అభివృద్ధి ఏం చేశాడు? అదేంటంటే ఫ్లైఓవర్ అంటాడు. ఏమంటే ఇనేవాడు ఉంటే ఇందిరాగాంధీ మా మామ అంటారు. ఇది రాసుకోండి కొద్దిగా. ఇనేవాడు ఆడని ఉంటే ఇందిరాగాంధీ మా మామ అంటాడు. అలాగే మీరంటే రైల్వే స్టేషన్ నేనే తెచ్చాను, ఎయిర్పోర్టు నేనే తెచ్చాను, కనకదుర్గమ్మ గుడి నేనే తీసుకొచ్చాను, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా నేనే తీసుకొచ్చాను. అంటే రైల్వే స్టేషను, బస్ స్టాండు, ఎయిర్పోర్టు, కనకదుర్గమ్మ గుడి ఎంత నిజమో కేసీఆర్ నాని తెచ్చింది, కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ తెచ్చింది కూడా అంతే నిజం. 2 సంవత్సరాలు నేను, మా కార్యకర్తలు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ కష్టపడి 2 సంవత్సరాలు ఇక్కడ అరిస్తే ఢిల్లీ వినబడేలాగా మాట్లాడి వినబడేలాగా నిరసనలు దీక్షలు చేస్తే చంద్రబాబు గారు వచ్చి ఆ మహాధర్నాలో హామీ ఇచ్చారు. నేను ముఖ్యమంత్రి అవగానే ఇది వేపిస్తా అన్నాడు. అవగానే ఢిల్లీ వెళ్ళారు, వేపించారు. ఇతరు ఎవరు వేపించడానికి? ఇతరు అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడాడు కదా. అతను మాట్లాడిందంతా అబద్ధం. మోసగాడు చంద్రబాబు నాయుడు గారు మోసగాడు అయితే ఇన్నాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? లోకేష్ బాబు పాదయాత్ర చేయడానికి అర్హుడు కాకపోతే ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? చెప్పండి, చెప్పమనండి. ఇప్పుడు వరకేమో చంద్రబాబు గారి కాళ్ళు, రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకోవడం మామూలే కాదు, కాళ్ళే మారినాయి. ఇక్కడ చంద్రబాబు గారి కాళ్ళ బదులు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకుంటున్నాడు. మేము ధైర్యంగా చెప్తాం, చంద్రబాబు పాదాలకు నమస్కారం చేస్తాం. చంద్రబాబు నాయుడు దేవుడు మాకు. ఇగో రాసే బోర్డు, మా దైవ సమానులు. మా అంటే ఏంటంటే మా ఇంట్లో అందరికీ మాకు దైవం, మాకు దైవంతో సమానం. చెప్పగలవా దిల్లుగా నువ్వు అలాగా? ఇప్పుడు చెప్పు, నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి నీకు దేవుడితో సమానమా? లేకపోతే మీ జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడా? మీ జగన్మోహన్ రెడ్డి నీ రాజకీయ భిక్ష పెట్టాడా? చెప్పు, మేము చెప్పగలం ధైర్యంగా. మా చంద్రబాబు నాయుడు గారు మాకు రాజకీయ భిక్ష పెట్టాడు అని మేము చెప్పగలం. కానీ ఇంకోటి కేసీఆర్ నాని, నరాలు లేన నాలుక ఎటు తిప్పితే అటు తిరిగిద్దని ఏది పడితే అది మాట్లాడావు 10 సంవత్సరాలు. ఇక నీ చాప్టర్ క్లోజ్ మాట్లాడడానికి మాత్రం. రేపు నుంచి రా, నువ్వేం మాట్లాడతావో అది మాట్లాడతావు. లేదు ఫైటింగ్ చేద్దామా? ఫైటింగ్ చేద్దాం. అతనే కదండి గొడవకు తీసుకెళ్ళింది మమ్మల్ని. మాదా గొడవ? కేసీఆర్ నాని గొడవ. అది కేసీఆర్ నాని కొంత సొంత ట్రావెల్స్, ఆ ట్రావెల్స్ గొడవలో మమ్మల్ని ఇరికిచ్చాడు. మమ్మల్ని ఇరికిచ్చిన మాట నిజమే సార్, మమ్మల్ని ఇరికిచ్చాడు. ఆ గొడవలో కేసీఆర్ నాని ఇరికిచ్చాడు. ఇంకేం చెప్పాలి చెప్పండి? ట్రావెల్సా? ఆ ట్రావెల్స్ ఫైనాన్స్ అవన్నీ చెప్తా, అవన్నీ ఇప్పుడు చెప్పనండి. ఆ ట్రావెల్స్ గురించి, ఆయన క్యారెక్టర్ గురించి, ఆయన క్యారెక్టర్ లెస్ గురించి, ఆయన ఇవ్వాల్సిన వాళ్ళ గురించి, ఆయన పుచ్చుకున్న వాళ్ళ గురించి అన్నీ కూడా త్వరలో చెప్తాను నేను. అవునండి, అతను మమ్మల్ని అన్నాక ఇప్పుడు నన్ను అంటే నేను ఓపి పడ్డా అన్నాడు. చంద్రబాబు గారిని మోసగాడు అంటాడేంటి? మరి క్యారెక్టర్ లెస్ కాదా? చెప్పండి. ఓకే, మీ అడిగిందని నేను చెప్తా. 2 సార్లు పార్లమెంట్ సీట్ ఇచ్చి వాళ్ళ అమ్మాయికి ఎంపీ. అవును, ఇంకోటి చెప్తున్నాను. 2 సార్లు, రెండోసారి నేను లావుగా ఉన్నా బలంగా ఉన్నా అందుకే గెలిచాను అంటున్నాడు. మరి వాళ్ళ అమ్మాయిని మేయర్ ఎందుకు చేయలేకపోయాడు? అది అడగాలిగా మీరు నన్ను అడిగినట్టు.
క్యారెక్టర్లెస్ కాకపోతే 2 సార్లు పార్లమెంట్ అండి, పార్లమెంట్కి అందరూ వెళ్ళగలరండి, శాసన మండలికి అందరూ వెళ్ళగలరండి. నన్ను శాసన మండలికి పంపించాడు, ఆయన పార్లమెంట్కి పంపించాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని అంటి పెట్టుకున్నా. అమరావతి విషయంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా నేను వెళ్ళా. అది చంద్రబాబు గారికి తెలుసు. చంద్రబాబు గారి ఫోటో నాకు ఆయన స్వహస్తాలతో రాసిచ్చింది నా దగ్గర ఉంది. మరి క్యారెక్టర్లెస్ కదా, 2 సార్లు పార్లమెంట్ సీట్ ఇచ్చి వెళ్ళిపోతే క్యారెక్టర్ లెస్ కాదు. అది కాదు, ఓ పోవడం పక్కన పెట్టండి, ఇంకా ఉన్నాయి వ్యవహారాలు. పోవడం వరకు అయితే క్యారెక్టర్లెస్ కాదు, ఇంకా ఉన్నాయి. ఆ వ్యవహారాలన్నీ బయట పెడతా. ఉన్నాయి, కబ్జాలు ఉన్నాయి. ఏమండే అదే ఏమండే ఏదో అంటారే, ఏమంటే ముత్తక సామెత, మళ్ళీ బూతులు మాట్లాడారని అంటారు. ముత్తక సామెత, అప్పులు ఎక్కొట్టేవాడేమో కాల్మని అంటాడు, కబ్జాలు చేసేవాడు ఎదుటోడి కబ్జాలు చేసేవాడు అంటాడు, క్యారెక్టర్ లేనివాడు ఎదుటోడి క్యారెక్టర్ లేదంటాడు. ఏంటంటే మన మీద ఉన్నాయన్నీ కూడా అవతలోడి మీద వేయడం. మీకు అర్థం అట్లా ఎప్పుడు ఎక్కడ ఒక చిన్న ఇది దొంగ చూడండి, దొంగతనం చేసి దొంగ 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 అని పరిగెడతాడు. అలాగా ఈ కేసు నాని అతను చెప్పిన భూ కబ్జాలు, క్యారెక్టర్లెస్, కాల్ మనీ, అప్పులు ఎక్కొట్టడం, ఇంకోటి అవన్నీ కూడా అతనికి సంబంధించినవి. అందుకే నేను చెప్తానంటున్నానుగా, మీరు ఒక పని చేయండి సార్, ఒక టీవీ కాదు ఆల్ టీవీ సెల్లి డిబేట్ పెట్టండి ఆయనకి నాకు. ఆయన అక్కడ ఎందుకంటే పక్క పక్కన కూర్చోడు, ఇక సమస్య లేదు, అది కూడా చెప్తున్నాను. ఏంటంటే నేను కూర్చుంటా, అతను కూర్చోడానికి ధైర్యం ఉండదు. లేక మళ్ళీ దానికి కూడా ఏదో సాగు చెప్తాడే, నా స్థాయి రతన్ టాటా స్థాయి, నా స్థాయి గడ్కరీ స్థాయి, నా స్థాయి ప్రధాన. ఎవడిచ్చాడు ఆ స్థాయి నీకు? ఎవడిచ్చాడు? ఎంపీ ఇవ్వబట్టే కదా నీకు ఆ స్థాయి వచ్చింది. ఎవరిచ్చారు? చంద్రబాబు గారు నీకు ఎంపీ స్థాయి ఇస్తే నువ్వు వెళ్ళి వాళ్ళ కాలు పీసుకో, కాలు నొక్కు, నువ్వు వాళ్ళకి కేసు నాని అంటే తెలుసుకున్నావు. అవునండి, పక్కన జయదేవ్ గారు గెలిచాడు, ఆయన మాట్లాడుతున్నాడా? ఆ పక్కన రామ్మోహన్ నాయుడు గారు గెలిచాడు, అలా మాట్లాడుతున్నారా? లేదు, ఆయన పెద్ద తోపు. వేరే వాళ్ళు కూడా ఇచ్చారంటారండి కార్పొరేషన్ని. ఆయన తోపు, ఆ అమ్మాయి మేయరు. ఆయన ఎందుకు గెలిపించుకోలేకపోయాడు? కాదండి, సీట్లు ఆయనే ఇచ్చాడు. సీట్లు ఆయన, మీ అందరూ తెలుసు, సీట్లు ఆయనే ఇచ్చాడు. ఎందుకు గెలిపించుకోలేకపోయాడు మరి? అదా ఆయన బయటకు వెళ్ళిపోవడానికి మీరు అనవసరమైన ప్రశ్నలు వేయకండి. ఇప్పుడు అందరి మీద వేస్తాడు. నేను ఇందాక ఒకటే మాట చెప్పా, దొంగతనం చేసి దొంగ 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 పరిగెత్తినట్టు అతనుకున్న చెడు బుద్ధులన్నీ ఎదుటోడి మీద వేసాడు. నా కేసులు తెస్తా, 34 కేసులు. కేసులు నేను ఈసారి పెట్టినప్పుడు 34 కేసులు నా మీద ఉన్నాయి. 34 కేసుల్లో దాదాపు 16 కేసులు ఎన్నో పెండింగ్లో ఉన్నాయి కొట్టేశాక. అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో, నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో, అతని మీద ఏ కేసులో, నా మీద ఏ కేసులో, ఎఫ్ఐఆర్లో, ఆ ఎఫ్ఐఆర్లో ఏ రాశారో అన్నీ కూడా మీడియా ముందు పెడతా. నా మీద ఎలాంటి మరకలేని కేసులు, అన్ని పార్టీకి సంబంధించినటువంటి కేసులు, అతని అన్ని వ్యక్తిగత కేసులు అవన్నీ పెడతా. అవన్నీ ఎఫ్ఐఆర్ నెంబర్లతో సహా ఇస్తాను మీకు. మీరు క్రైమ్ బ్రాంచ్లో అడగచ్చు. అది ఇదే చిత్తశుద్ధి లేదు. ఏదో లావుగా ఉన్నాను, నన్ను చూసి భయపడతారు, నా ఆకారాన్ని చూసి ఆకారంలో ఎకారం కలుపుకున్నట్టు ఉంటాడు. ఇవాళ చూసాం కదా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, ఎందుకని నీకు ఆ కర్మ? రాష్ట్రం అంతా గో బ్యాక్ జగన్ అని ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు అంటుంటే నువ్వు వెళ్ళి గంగా నదిలోంచి సముద్రంలో దూకినట్టు ఉంది. సరే, ఇక ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించ తప్పదమ్మా. ఫైనల్గా వాడు కర్మ చేశాడు, కర్మ పైకి వెళ్ళాక అది ఇక్కడే అనుభవించాలి. రాజకీయాల్లో ఎవరైతే 2 సార్లు ఎంపీ సీట్ ఇచ్చాడో ఆయన చేశాడు. ఇంకొకటి అండి, మీడియా ముందు ఒక్క సంగతి చెప్తున్నాను. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం మాది కరెక్ట్ కాదని 100 సార్లు చెప్పా. నేను ఇవాళ ఆర్థికంగా పైకి వచ్చానన్నా, లేదా ఒక ఇది మీడియా ముందు చెప్పాలి, లేదు ఒక రాజకీయంగా పైకి వచ్చానన్నా, విజయవాడ నగరంలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక మంది వ్యక్తులు
నాకు ఇది పడ్డారు. అనేక మంది వ్యక్తులు నాకు చేతిరిచ్చారు. కానీ ఆ కులంలో వీళ్ళు చీడపురుగులు, ఈ కొడాలి నాని, కేసీఆర్ నాని. మాకు కమ్మ కులం అంటే చాలా గౌరవం, నిజంగా చెప్తున్నా. ఆ కులంలో వీళ్ళ చీడపురుగుల్లా పుట్టి ఆ కులానికి మచ్చ తెచ్చారు. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? అతను ఇందాక కులం గురించి మాట్లాడాడు కాబట్టి, అతను ఆ కులం గురించి మాట్లాడాడు. చంద్రబాబు గారు ఎప్పుడు కులం గురించి మాట్లాడాడు? చంద్రబాబు గారు పక్కన ఉంటే బీసీ ఉన్నాడా, అక్కడ ఎస్సీ ఉన్నాడా, లేకపోతే మైనార్టీ ఉన్నాడా అని చూసుకుంటాడు. పాపం ఆయన కులాల పట్టింపులు లేవు, చూసుకుని ఆయన పక్కన పెట్టుకుంటాడు. ఆయనకి ఏంటంటే కులం గురించి మాట్లాడుతున్నాడు? తప్పు కదా. అంటే కులాలను రెచ్చగొడుతున్నాడు. తెలుగుదేశం పార్టీ కమ్మ కులానికి చెందిన పార్టీ లాగా అతను ఒక ముద్ర వేయడానికి మారి 10 నిమిషాలు అలా అప్పుడే ముద్ర వేస్తున్నాడు. చెప్తున్నాం మేము, కమ్మారు స్నేహపాత్రులు, కమ్మారితో స్నేహం మంచిదే. నీకెందుకు? నువ్వేమో ఒక పక్క కాపుల స్థలాన్ని ఆక్రమించిపోయావు, మరో పక్కేమో కమ్మలోనే పాపం బిల్డింగ్ కట్టకుండా నాశనం చేస్తున్నావు, ఇంకో పక్క బీసీ అయినటువంటి నన్ను ఇచ్చేస్తున్నావు, మరో పక్క దేవదత్తు ఎస్సీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి మీద దాడి చేయబోయావు. అదేంటంటే మా తమ్ముడు దాడి చేయబోయాడు నా మీద, చంద్రబాబు నాయుడు ఉసుగొలిపాడు. ఏమో చంద్రబాబు నాయుడు గారు ఉసుగొలిపితే నిన్ను అసలు ఉంచుతారా? కేసీఆర్ నాని నిన్ను ఉంచుతారా? నీకేంటంటే టికెట్ రాదనేసరికి నోటుకు వచ్చినట్టు వాగాడు 4.5 ఏళ్ళు. ఇక లాస్ట్ నెల 2 నెలలు ఉందనగానే మళ్ళీ టికెట్ పోటీ చేయను అన్నాడు. మా ముందు పోటీ చేయను అన్నాడు. ఇందాక చెప్పాడు 10 మంది ముందనే, మా ముందు చెప్పాడు పోటీ చేయను అన్నాడు. మళ్ళీ పోటీ చేస్తా. అసలు మాటకు విలువ ఉందా? మీరు చెప్పండి. వారం రోజుల ముందేమో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అన్నాడు, ఇప్పుడేమో మా పని అయిపోయింది అన్నాడు. మా 10 మంది ముందేమో ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఏం జరిగిందంటే, మేము 10 మంది ముఖ్య లీడర్లో కూర్చున్నాం. లేచి ఆయన బాబాయ్తో మాట్లాడుతుంటే నందిగామ జగ్గైపేట మీటింగ్ ఉంటే, ఏమంటే నేను ఇక పోటీ చేయను, మీరు అవకరించుకోండి అన్నాడు. చంద్రబాబు గారు ఏమన్నాడు తెలుసా? ఆయన చెప్పడు కదా అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈయన నానే పోటీ నువ్వు చెయ్యాలో వద్దో చెప్పేది నేను, B-ఫారం ఇచ్చేది నేను, నువ్వు చేస్తావో చెయ్యవో నీకెందుకు, నేను కదా అంటే నీకేమన్నా అప్పుడే చెప్పాడు. మేము లేచాం, మేము లేస్తే మాతో పాటు రావాలిగా, రాలా, తలిపేశాడు, గడపెట్టాడు. లోపల పియ్య ఉన్నాడు. ఇది నిజం చెప్తున్నా. 2 కాలమే పడ్డాడు. సార్ వాళ్ళ ముందు ఊరికే మాట్లాడాడు, సార్ నేనే పోటీ చేస్తాను అన్నాడు. మళ్ళీ వాళ్ళేమో నేను పోటీ చేయను అన్నాడు. ఇది కేసీఆర్ నాని తంతు. మాట పడే మీద నిలబడే వ్యక్తి కాదు. క్యారెక్టర్ లెస్. రేపు నుంచి నీ క్యారెక్టర్ ఏంటో, నువ్వేంటో, నీ సంగతి ఏంటో విజయవాడ నువ్వు దా, నా భవనం నీ భవనం ఛాలెంజ్ చేస్తున్నారా? ఎందుకంటే ఇదేవే పందెం కాదు. జగన్మోహన్ రెడ్డి ఆడుకుందాం ఆంధ్ర అన్నాడు కాబట్టి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనకూడదు, కేసీఆర్ నాని నాయకుడు ఆడుకుందాం ఆంధ్ర అన్నాడు కాబట్టి ఆటల్లో ఒక భాగం ఇది. గేమ్ రా చూద్దాం రా బాబు, ఇంకా చాలా ఉంది సినిమా. నేనేం వెళ్ళలేదు వ్యక్తిగతంగా అంటే బూతులు తిట్టాలి, తిట్టలేదే. ఇంకా ఎలాగా బాడీ షేవింగ్ అంటే ఒకటండి, 4 ఏళ్ళు బట్టి మమ్మల్ని ఇండైరెక్ట్గా ఏదన్నా మాట్లాడుతుంటే మేమేం మాట్లాడలేదు కదా. ఇవాళ మా చంద్రబాబు గారిని అన్నాడుగా, మా లోకేష్ బాబుని అన్నాడు కదా, అన్నాక కూడా మేము చేతులు కట్టుకొని కూర్చుంటే ఎలా ఉంటుందండి? మా నాయకుడి వల్లే కదా మాకు ఈ ఫేమ్ వచ్చింది. మా నాయకుడిని అనకుండా ఆ జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ మమ్మల్ని తిట్టేసి వెళ్ళిపోతే మళ్ళీ మా చంద్రబాబు గారు మమ్మల్ని ఏమంటాడని మేము ఊరుకుండేవాళ్ళం. చంద్రబాబు గారు నాయుడు గారిని అన్నాక మాత్రం చంద్రబాబు గారు నాయుడు గారు ఆగమని నేను ఆగను, అది కూడా చేద్దాం. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎవరైనా మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఫోన్ చేసి, ఇప్పుడు అన్నాడు కదా నాకు ఫోన్ చేసి ఎంకంత తిట్టించాడని, ఆయన అసలు ఎప్పుడు ఫోన్ చేయడు, ఎవరిని తిట్టాడు. ఒకవేళ చంద్రబాబు గారు నాయుడు గారు నిజంగా నాకు ఫోన్ చేసి ఎంకన్నా తిట్టకమ్మా అన్నా నేను ఆగను, అది కూడా చెప్తున్నా మీడియా ముందు.
నాని గారు అంటే వెళ్ళే వాళ్ళు ఎవరు ఉంటారండి టీడీపీ వాళ్ళు ఈ జిల్లాలో ఎవరు? అరే కేసీఆర్ నాని ఏమన్నాడు 60% ఖాళీ చేస్తానన్నాడు. ఒక్క కార్యకర్త ఎందుకు కూడా నీకు రాదు. నువ్వు కేసీఆర్ భవన్లో ఎవరెవరు పని చేస్తున్నారో నువ్వు రిలీజ్ చేయి. ఇప్పుడు కార్యకర్తల గురించి మీరు రిలీజ్ చేయక్కర్లా, నువ్వు రిలీజ్ చేయగో పలానా వాడు పలానా సెక్షన్ ఈ నీళ్ళు నా దగ్గర పనిచేస్తున్నాడు 60% ఖాళీ చేపిస్తాం. అది తెలుగుదేశం పార్టీకి వీళ్ళు ఛాలెంజ్లు చేయడం అంటే ఇక అంతకంటే దారుణం లేదు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఏమంటే మీరే అన్నారు కదండి కేసీఆర్ నాని గారు మమ్మల్ని కేసులు ఇరికిచ్చారు, కేసీఆర్ నాని గారు. అయితే చంద్రబాబు నాయుడు గారిని మోసగాడు లోకేష్ బాబుకి ఆ పాదయాత్ర అనేవి మాట్లాడకూడదు ఇవాళ. అక్కడ అతను పార్టీలో చేరి 5 నిమిషాలు కాలా ఎమ్మంటే ఇలా మాట్లాడితే ఎలాగా? నువ్వు పార్టీలో ఉండే లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు నువ్వు కరెక్ట్ కాదు బాబు పాదయాత్ర చేయకూడదు అంటే అదొక విధానం. అది అయితే ఒకటి మాత్రం ఉంటుందిలేండి, ఈ 2 నెలలు బాగుంటుంది. మాటలు చాలా అవమానాలకు గురి చేశారని చెప్పి అన్నారు కదా. చెప్తాను సార్. కామెంట్ చేశారు. ఏమంటే ఆయన అవును సార్, వాళ్ళ కూతురు శ్వేత గారు కూడా కామెంట్ చేశారు. ఏమంటే నేను ఇప్పుడు నా పిల్లల మీద నేను ప్రమాణం చేసి చెప్పా. వాడు ఎంత పచ్చి అబద్ధం ఆడాడు. నాతో చంద్రబాబు గారు తిట్టించాడు అన్నాడు. నేను ప్రమాణం చేశా. నాతో తిట్టించాడని గుడి మీదకి వచ్చి ప్రమాణం చేయమనండి. లేదు అతను పెద్ద తోపు, నేను ఇండిపెండెంట్గా కూడా గెలుతానన్నాడు కదా, ఆడుకుందాం ఆంధ్ర ఛాలెంజ్ చేశా కదా. ఇదేం పందెం కాదు, అది కూడా చేతురా. మళ్ళీ ఇదైతే పందెం అని జగన్మోహన్ రెడ్డికి చెప్పి నన్ను లోపల వేయించేస్తాడు. ఇది ఆడుకుందాం ఆంధ్రాలో భాగం, రమ్మనండి. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ.